ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్దం కారణంగా దేశంలో సీఎన్జీ కొరత ఏర్పడింది. దీంతో నగరంలో గ్యాస్ స్టేషన్ల వద్ద ఆటోలు బార్లు తీరాయి. నగరంలో ఎక్కువ శాతం ఆటోలు సీఎన్జీ గ్యాస్తోనే నడుస్తున్నాయి. గ్యాస్ స్టేషన్ల వద్ద ఆటోలు కిలోమీటర్ల పొడవున గ్యాస్ కోసం క్యూలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రోజు ఆటో నడుపుకొని జీవనం సాగించే ఆటో డ్రైవర్లు గ్యాస్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి క్యూలో ఉన్న సాయంత్రానికి కూడా గ్యాస్ అందడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఆటోలకు గ్యాస్ అందే విధంగా చూడాలని వేడుకుంటున్నారు. ఆటో నగర్ ఉంది, కార్డు ఉంది, ఎక్కడ గ్యాస్ లేదు. కనీసం 100 బళ్ళు ఆగి ఉన్నాయి. ఇప్పుడు బండ్లు మొత్తం అయిపోయింది. మీకు ఎలా ఉంది పరిస్థితి? ఏం లేదన్నా, తోలకాలు లేవు, ఏం లేవు. ఇక్కడ నుంచి ఆట పోయేదాకా మాకు అందట్లేదు. ఆ టయానికి మామూలు పొద్దున ఎప్పుడు నుంచుకుంటారు 6ంటికి కూడా గ్యాస్ వరకు అట్లా. అది పొద్దున వస్తే మామూలు కార్లు తొందర వస్తే కార్లు కొట్టి చెందుతున్నారు. ఎంతసేపటి నుంచి క్యూలో ఉన్నారు? ఇప్పుడు మధ్యాహ్నం 4ంటికి అనుకున్నాం. అప్పుడు గ్యాస్ దొరకదు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు? మినిమం ఇప్పుడు 30-40 మంది దాకా ఉన్నాయన్నా.